అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి దినం ఎర్త్ అవర్ 2024 మార్చి 23న హైదరాబాదులో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు. ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలో జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఈ యొక్క ఎర్త్ అవర్ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ 2024 ఈ సమయంలో వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారాలు గ్రహం పట్ల నిబద్ధతకు చిహ్నంగా అనవసరమైనటువంటి లైట్లు మరియు ఎలక్ట్రికల్ ఉపకరణాలను 1 గంట పాటు స్విచ్ ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తారు. రాత్రి 8:30 గంటలకు 1 గంట సేపు లైట్లు ఆర్పమని పిలుపు ఇచ్చినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎందుకు లైట్లు ఆర్పాలి? అసలు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2007వ సంవత్సరం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్గా ప్రారంభమవడం జరిగింది. అప్పటి నుండి 190కి పైగా దేశాలు, భూభాగాలలో మిలియన్ల మంది ప్రజలను కలిగి ఉన్న ప్రపంచ ఉద్యమంగా ఎదిగింది. హైదరాబాద్లోని ఈ ఐకానిక్ ప్రదేశాలు మార్చి 23న ఎర్త్ అవర్ సమయంలో చీకటిగా మారనున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా ఉంది. ఈ కాంప్లెక్స్లో వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రులు మరియు బ్యూరోక్రాట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో విధాన రూపకల్పన, పరిపాలన విధులు, పాలనా కార్యకలాపాలకు నాడీ కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్ర సచివాలయ నిర్మాణం ఆధునికత, సంప్రదాయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. దాని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ రాష్ట్ర పురోగతిని సూచిస్తుంది. బిఆర్ అంబేద్కర్ విగ్రహం. హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం సంఘ సంస్కర్త, న్యాయ నిపుణుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్కు నివాళిగా నిలుస్తుంది. ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పబడిన ఈ విగ్రహం సామాజిక న్యాయం, సమానత్వం మరియు అట్టడుగు వర్గాల సాధికారతకు అంబేద్కర్ చేసినటువంటి కృషిని గుర్తు చేస్తుంది. ఇది అతని శాశ్వత వారసత్వం మరియు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వంతో సహా అతను సూచించిన సూత్రాలను గుర్తు చేస్తుంది. దుర్గం చెరువు, కేబుల్ వంతెన. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, దీనిని దుర్గం చెరువు వేలాడే వంతెన అని కూడా పిలుస్తారు. ఇది హైదరాబాద్లోని దుర్గం చెరువు సరస్సు యొక్క నిర్మలమైన నీటిలో విస్తరించి ఉన్నటువంటి ఒక నిర్మాణ అద్భుతం. ఈ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ హైటెక్ సిటీ యొక్క సందడిగా ఉండే ఐటీ హబ్ని జూబ్లీ హిల్స్ యొక్క ఉన్నత స్థాయి పరిసరాలతో కలుపుతుంది. ఇది సుందరమైన మరియు సమర్థవంతమైన రవాణా లింకును అందిస్తుంది. వంతెన యొక్క ప్రత్యేకమైన డిజైన్ మరియు సుందరమైన ప్రదేశం దీనిని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మరియు హైదరాబాద్ యొక్క ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి చిహ్నంగా మార్చింది. హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి బుద్ధ విగ్రహం. హుస్సేన్ సాగర్ సరస్సులోని బుద్ధ విగ్రహం బుద్ధుని యొక్క అద్భుతమైన ఏకశిలా శిల్పం. తెల్లటి గ్రానైట్తో రూపొందించబడిన ఈ ఎత్తైన విగ్రహం సుమారు 17 మీటర్ల పొడవు మరియు 350 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహాలలో ఒకటిగా నిలిచింది. ఇది శాంతి, సామరస్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి చిహ్నంగా పనిచేస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులను మరియు యాత్రికులను ఆకర్షిస్తుంది. గోల్కొండ కోట.
హైదరాబాద్ యొక్క పశ్చిమ శివార్లలో ఉన్నటువంటి గోల్కొండ కోట దాని నిర్మాణ వైభవానికి మరియు గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రాత్మక కోట. వాస్తవానికి కాకతీయ రాజవంశం సమయంలో నిర్మించబడినటువంటి ఈ కోట 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకుల హయాంలో గణనీయమైనటువంటి విస్తరణ మరియు పటిష్టతను పొందింది. ఇది మధ్యయుగ కాలంలో వ్యూహాత్మక బలమైన కోటగా మరియు వాణిజ్యం మరియు సంస్కృతికి కేంద్రంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ సుందరమైనటువంటి పరిసరాలలో ఉన్నటువంటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ 1891లో స్థాపించబడింది. ఈ చారిత్రాత్మక సంస్థలో విస్తృతమైనటువంటి పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్లు, పీరియాడికల్స్ మరియు అరుదైన పత్రాలు ఉన్నాయి. ఇందులో అనేక విషయాలు మరియు భాషలను కవర్ చేస్తుంది. లైబ్రరీ యొక్క నిర్మాణ సొబగులు, దాని విలక్షణమైన ఇండో సార్సనిక్ శైలి దాని ఆకర్షణకు జోడిస్తుంది. ఇది నగరంలో ప్రతిష్టాత్మకమైనటువంటి మైలురాయి మరియు మేధో కేంద్రంగా మారింది. చార్మినార్ అంటే 4 మినార్లు హైదరాబాద్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం మరియు హైదరాబాద్ స్థాపకుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించడం జరిగింది. ఈ గంభీరమైన నిర్మాణం నగరం యొక్క చారిత్రాత్మకమైన పాత త్రైమాసికంలో నడుబొడ్డున ఉంది. చార్మినార్ దాని విలక్షణమైన ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి చెందింది. ఇందులో 4 ఎత్తైన మినార్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్లిష్టమైన శిల్పాలు మరియు బాల్కనీలతో అలంకరించబడి ఉంటాయి. స్మారక చిహ్నం యొక్క సెంట్రల్ ఆర్చులు సందడిగా ఉండే మార్కెట్ ప్రాంతానికి దారితీస్తాయి. ఇక్కడ సందర్శకులు సాంప్రదాయ హస్తకళలు, ఆభరణాలు మరియు ఆహ్లాదకరమైన వంటకాలను అందించే శక్తివంతమైన బజార్లను అన్వేషించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ను పాటించండి. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, కరెంటు యొక్క ఆదాను కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించగలరని మనవి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.